మేం మారిపోయాం, పార్టీపై ఒట్టు. ఇలా ఒట్టు పెట్టడమే కాదు, కావాలంటే పార్టీ ఆఫీస్కి వచ్చి చూడండి అంటున్నాయి టీడీపీ జనసేన. ప్రజలతో కనెక్షన్ కట్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆల్రెడీ సినిమా చూపించేశారు. మీరు అదే దారిలో వెళ్లాలనుకుంటున్నారా అనే వార్నింగ్ కూడా ఇచ్చారు. అందుకే ఓ మార్పు చూపిస్తున్నారు చంద్రబాబు, పవన్. ఇందుకీ ఈ రెండు పార్టీల్లో వచ్చిన మార్పేంటి? గెలవక ముందు ప్రజలతో ధూమ్ధాం, గెలిచాక ప్రజలకు దూరం దూరం. కానీ ఈసారి మాత్రం ప్రజలే దేవుళ్ళు. పంథా మారుస్తున్న టీడీపీ జనసేన అధినేతలు. పార్టీ ఆఫీసుల్లోకి ప్రజలకు ఆహ్వానాలు. తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. ఇంకెన్నాళ్ళని ప్రజాప్రతినిధుల వెనక ప్రజలు పరిగెత్తాలి? ఆ రోజులు పోయాయిక. అలా పరిగెత్తించే పాలకులకు ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో ఇప్పటికే తెలిసొచ్చింది. మనది ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఆ పేరులోనే ప్రజలున్నారు. కానీ నిజంగా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలకు భాగస్వామ్యం ఉందా? పెద్ద ప్రశ్నే ఇది. ఎన్నికల ముందు గల్లీ గల్లీకి, గడప గడపకు వచ్చే ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అందనంత దూరంగా ఉంటారు. అదేంటో మరి. తెలుగు రాష్ట్రాల్లో జనం తీర్పుతో ఈసారి పార్టీలకు తత్వం బోధపడినట్లే కనిపిస్తోంది. ప్రజాపాలన తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చింది. ప్రజావాణి పేరుతో ప్రజల నుంచి సమస్యలు స్వీకరించింది. ఇదే మార్పు ఆంధ్రప్రదేశ్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రజలే దేవుళ్ళు, ఆ దేవుళ్ల దగ్గరికే పాలకులు అనే సరికొత్త పంథాతో వెళ్తున్నాయి టీడీపీ అండ్ జనసేన. జనంతో జనసేన కొత్త ఫార్ములాతో పార్టీని జనంలోకి తీసుకెళ్తున్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యేలు, మంత్రులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలనే ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, అర్జీలతో వచ్చే సామాన్య ప్రజలకు తోడుగా ఉండాల్సిందే అంటూ ఖచ్చితంగా చెబుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణే నేరుగా ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. అర్జీ తీసుకుని పక్కన పెట్టడం కాదు, అందులో ఏముందో చదివి ఫిర్యాదుదారుల సమస్య విని వెంటనే ఆదేశాలిచ్చారు. అలా చేయడం వల్లే 9 నెలలుగా కూతురి ఆచూకీ దొరకని ఒక తల్లి ఆవేదనకు పరిష్కారం దొరికింది. బట్ ప్రతిరోజు స్వయంగా పవన్ కళ్యాణే అర్జీలు తీసుకోవడం అంటే అది కుదరని పని. డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు పవన్. అందుకే ఒక వ్యవస్థను తయారు చేశారు జనసేన అధినేత. ఇకపై ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా పార్టీ ఆఫీసులో మంత్రి లేదా ఎమ్మెల్యే లేదా ఎంపీ ఇలా ఎవరో ఒకరు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ఏ రోజు ఎవరుంటారో షెడ్యూల్ తయారు చేశారు. ప్రజలకు ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఉండేవారి లిస్టుని ప్రజలకు అందుబాటులో ఉంచింది జనసేన. పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. మన ఆఫీస్ నుంచి కూడా గ్రీవెన్స్ చేద్దాం. ఎందుకంటే అనేక వందల మంది జనసేన పార్టీ కార్యాలయానికి వస్తూ ఉంటారు. అవి ఇక్కడ మామూలుగా ఎంప్లాయీస్ని అట్లాగే కొంచెం సీనియర్ నాయకులతోటి గ్రీవెన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు కూడా కూర్చోబెడితే కొన్ని సమస్యలు వారంతటా వారు ఇక్కడ పరిష్కారం చేయగలిగితే కొన్ని సమస్యలు ఇక్కడ పరిష్కారం అయిపోతాయి. అవని సమస్యలు ఏమన్నా ఉంటే కళ్యాణ్ గారు దృష్టిలో పెడితే కళ్యాణ్ గారు ఆ సమస్యల మీద పరిష్కారం చేస్తారు. ఇకపై సమస్య చెప్పుకోవడానికి, అర్జీ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్ అక్కర్లేదు. మీకు సమస్య వచ్చిందా, పార్టీ ఆఫీస్కైనా సరే రావచ్చు, సమస్య చెప్పుకోవచ్చు. ఇది జనసేన థీమ్. నిజానికి ప్రజల్ని పార్టీ ఆఫీసులకు ఆహ్వానించిందే జనసేన. జనవాణి పేరుతో ఎన్నికలకు ముందు నుంచే ప్రజల సమస్యలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ ఆఫీస్కొచ్చి మరీ ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు తీసుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇదే జనవాణిని మరింత పటిష్టం చేస్తున్నారు. మా భూమి సర్వే నంబర్ 574లో 42 సెంట్లు ఉందండి మాది. ఆ 42 సెంట్ల నుంచి దాదాపు వక్ఫ్ బోర్డు చుట్టూ 4.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను. 2019 నుంచి ఇప్పటివరకు పరిష్కారం కాలేదండి. తిప్పి ఏం చేశారంటే ఎంఆర్ఓ దగ్గర క్లియరెన్స్ చేసి రమ్మన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గర 2 times 3 times ఇచ్చారు. దాని తర్వాత కలెక్టర్ గారి దగ్గర వెళ్ళమన్నారు. కలెక్టర్ గారు కూడా ఇచ్చారు. అయినా కానీ కాలయాపన చేస్తున్నారు సార్ మేడం. ఆ తర్వాత సిఇఓ గారు ఏం చేశారంటే మొన్న మైనార్టీ సెక్రటరీ గారికి రాశారండి. ఆ మైనార్టీ సెక్రటరీ గారికి అర్జీ ఇవ్వడానికి ఇక్కడ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వచ్చాము మేడం.
కావున మా సమస్యను పరిష్కరించమని మేము 5 ఏళ్ల నుంచి తిరుగుతున్నాము. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క. నిన్న మొన్నటి వరకు క్యాంప్ ఆఫీసుల్లోనే ఇలాంటి పరిస్థితి ఉండేది. లేదంటే నేరుగా సెక్రటేరియట్కి వెళ్లాల్సి వచ్చేది. కానీ క్యాంప్ ఆఫీసుల్లో అయినా సెక్రటేరియట్లో అయినా పాలకులు అందుబాటులో ఉంటారన్న గ్యారంటీ లేదు. ఉంటే భేష్, ఒకవేళ అక్కడ కలవడం కుదరకపోతే ఏంటి పరిస్థితి? అందుకే ఆ గ్యాప్ కూడా లేకుండా చేసేందుకు పార్టీ ఆఫీసులకు కూడా రావచ్చని చెబుతున్నాయి టీడీపీ, జనసేనలు. ఈ 2 పార్టీ ఆఫీసులకు ఏ రోజు వచ్చినా సరే ఖచ్చితంగా ఆ రోజు మంత్రో, ఎమ్మెల్యేనో, ఎంపీనో అందుబాటులో ఉంటారు. సార్ దగ్గరికి వచ్చాను, సార్ రెస్పాండ్ అయ్యారు, అప్లికేషన్ తీసుకున్నారు. ఇప్పుడే నా ముందే కలెక్టర్ గారితో మాట్లాడారు. మేడం గారు కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇది నా నోటీసులో ఉంది, ఇది నేను న్యాయం చేస్తాను, అది క్యాన్సిలేషన్ పెట్టిస్తానని చెప్పారంట సార్కి. సార్ ఇప్పుడు నాకు కన్ఫర్మ్ చేశారు. ఇది బాగానే ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలామంది వస్తున్నారు, అందరికీ న్యాయం జరుగుతుంది.